హలో. విశ్వక్సేన్ క్షమాపణ వైసీపీ అభిమానులకి. విశ్వక్సేన్ ఎవరండి? విశ్వక్సేన్ ఎందుకు సమాధానం చెప్పాలి? విశ్వక్సేన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి? అలిగేషన్స్ చేసింది, ఆ ఏదో మాటలు మాట్లాడింది. వాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ కదా. వాడేదో మాట్లాడితే విశ్వక్సేన్ ఎందుకు సమాధానం చెప్పాలి? చెప్పాలి, ఎందుకంటే విశ్వక్సేన్దే మీటింగ్ కదా. అంతేకాదు, ఈ హైపర్ ఆదిగాడు జబర్దస్త్ నుంచి వచ్చి ఇప్పుడు ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ ప్రొఫెషన్లో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ ఎకిలి చేష్టాలు, డబుల్ మీనింగ్ డైలాగులు అవన్నీ అనర్గళంగా వస్తూ ఉంటాయి. వాడు అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వాడటం, ఎకిలి చేష్టలు, ఎకిలి మాటలు. ఇలా మాట్లాడితేనే వాళ్ళకి మెగా కాంపౌండ్లో ఉండే సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అది వాళ్ళ ఉద్దేశం. వైసీపీ అభిమానులు మళ్ళీ అదే సినిమాలు చూడటం, వాళ్ళు మళ్ళీ కోట్లకు పడగలెత్తటం, అదే డబ్బు యూజ్ చేసి మళ్ళీ సినిమాలు తీసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే. సో ఇది పరిపాటిగా మారిపోయింది. కాబట్టి ఇది బాయ్కాట్ చేయటం మంచిది అని చెప్పేసి నా ఉద్దేశం. సబబే ఈ ఒక్క సినిమానే కాదు, మెగా కాంపౌండ్ సంకనాకి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళ అండ చూసుకొని రెచ్చిపోయే ప్రతి ఒక్క సినిమాను కూడా బాయ్కాట్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేసింది ఏమీ లేదు. అట్లీస్ట్ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆ ఏరియా అంతా కూడా చాలా చాలా దెబ్బతింది. ఆ టైంలో కొంతమంది హీరోలు కానీ ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో కొన్ని కోట్ల రూపాయల డబ్బు కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చారు. ఆయన వాళ్ళకి ఇచ్చాడా లేదా అనేది అది వేరే టాపిక్. కానీ కరోనా టైంలో ఏ సినిమా హీరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుక్కోలేదు. డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టపడుతూనే ఆయన ప్రజలందరికీ మేలు చేశాడు. కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు అందించాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళందరికీ రియల్ హీరో. ఈ సినిమా వాళ్ళు రియల్ హీరోలు కాదు. వాళ్ళు ముఖానికి రంగేసుకోకపోతే వాళ్ళకి తిండి లేదు. వాళ్ళు రంగేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళు రియల్ హీరోని నిందలేసి ఏదో ఒకటి పొలిటికల్గా ఏదో ఒకటి అనేసి పబ్బం గడుపుతున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళందరూ కూడా ఈ సినిమాలన్నింటినీ ఇలాంటి వెధవలు, పృథ్వీ ఒకడు, హైపర్ ఆదిగాడు ఒకడు, ఇలాంటి వెధవలు నటించే సినిమాలని బాయ్కట్ చేయండి. అలా చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. అంతేకాకుండా మెగా కాంపౌండ్ని చూసుకొని రెచ్చిపోయే ప్రతి ఒక్కడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ సినిమాలు కూడా బాయ్కట్ చేయండి. గేమ్ చేంజర్ మళ్ళీ రిపీట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ అవ్వాలి. గేమ్ చేంజర్కి వచ్చిన రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వాలి. ఎందుకంటే నోటికి అదుపు లేకుండా ఇష్టం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరు మాట్లాడుతున్నారు అనేది, ఏం మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొంచెం ఎక్కువ చేసి ప్రజలకి ఏదైనా మేలు చేస్తే ఆలోచించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినని చేశారు. వీళ్ళు చేసేది ఏం లేదు ప్రజలకి. వీళ్ళు పుట్టిన ఊరికే ఏమి చేయలేదు ఎంతవరకే మెగా కాంపౌండ్. సో ఆ మెగా కాంపౌండ్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, పరభాష వాడటం, ఇష్టం మాట్లాడి చేసే ప్రతి ఒక్క సినిమాని బాయ్కాట్ చేయాల్సిందే అని చెప్పేసి నేను వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.